ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 122వ కీర్తన, సాయంత్రం 1 కొరింథీ 9వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? అన్ని పనులు చక్కబెట్టుకొని ఆఫీస్కి లేదా స్కూల్కి, కాలేజ్కి లేదా వ్యవసాయానికి ఇంకా ఇతరత్ర పనుల నిమిత్తమై సిద్ధపడుతున్నారు కదూ. అయితే దానికి ముందు మీరు ప్రభు సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని మీరు పఠించారా? ఈ రెండు మీ జీవితంలో ఆహారం కంటే, పానీయం కంటే ఎంతో గొప్పవి. ఈ రెండు చేసిన తర్వాత మీరు ఇతర కార్యక్రమాలని చేపట్టండి. ఒకవేళ మీరు చాలా బిజీ షెడ్యూల్ కలిగి ఉండొచ్చు, అయినా దేవుని కోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. ప్రభువుని కలవండి. ఆయన సన్నిధిలో కాసేపు కనిపెట్టుకోండి. ఆయన నుండి ఒక మాట మీరు తీసుకోండి. ఆ దినాన్ని మీరు ప్రారంభించండి. ఆ దినం ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దావీదు కీర్తన, దైవ ధ్యానం. తన అనుభవంలో నుండి భక్తుడు రాస్తున్న మాట. నా దాగుచోటు నీవే. ఎందుకు ఆ పరిస్థితి ఆ భక్తునికి ఎదురుపడింది? ఎందుకంటే అతన్ని శత్రువులు తరుముతున్నారు, కొన్ని సమస్యలు తరుముతున్నాయి, కొన్ని బాధలు అతన్ని సవాల్ చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పరిగెత్తి 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 చివరికి ఒక చోటుకి చేరుకున్నాడు. అక్కడ దాగుకున్నాడు. ఇంతకీ ఆ చోటు ఏంటో తెలుసా? ఆ చోటు ఒక భౌతికమైన స్థలం కాదు. ఆ చోటు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మరెవరో కాదు, మన ప్రభు, మన దేవుడు. అక్కడ దావీదు దాక్కున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమస్యలు మిమ్మల్ని తరుముతుండొచ్చు. కొంతమంది ఇవన్నీ ఆలోచిస్తూ ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి, ఏదో మందో మాకో తీసుకొని ఈ జీవితాన్ని అంతం చేసుకుంటూ పోలే, ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటూ వారు తమ జీవితాలను అంతం చేసుకుంటారు. కానీ నీవు, నేను, మనం ఆ విధంగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే నీవు దాగుకొనవలసిన ఒక చోటుంది. అది సురక్షితం. అక్కడికి దొంగ రాలేడు, నరకపు శక్తులు అక్కడికి ఎంత మాత్రం రాలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి చోటు దేవుడు నీకు సిద్ధం చేశాడు. తనను తానే నీకు చోటుగా మార్చుకున్నాడు. ఆయనలో ఒదిగిపో, ఆయనలో నిన్ను నువ్వు దాచుకో. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా నీవు రక్షించబడతావు. నీకు భద్రత ఉంటుంది. నువ్వు సురక్షితముగా ఆ స్థలములో ఆనందగానాలు చేస్తావు. ఒక భిక్షగాడు అడుక్కుంటూ విచిత్రమైనటువంటి అలంకారాన్ని అతడు ధరించుకొని ఇంటింటి అడుక్కోవడానికి వస్తున్నప్పుడు ఒక పాప ఇసుక దెబ్బలో ఆడుకుంటూ అతన్ని చూసింది. వెంటనే భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళమ్మ ఆ కేకలు విని పరుగునొచ్చి తీరా చూస్తే ఒక భిక్షగాడు అడుక్కోవడానికి వచ్చాడు. అతను చూసి
ఆ పాప భయపడిందని వాళ్ళ అమ్మకు అర్థమైంది. ఆ పాప వాళ్ళమ్మ చాటుకి వెళ్ళి ఆ పవిట కొంగు ఇలా చాటు పెట్టుకొని ఓరగా అతను చూస్తూ వెక్కిరిస్తూ ఉంది. అంతకు ముందేమో కేకలు వేసి బెంబేలు పడి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు తల్లి చాటుకు రాగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మనం ఇలాంటి సమస్యలు తరుముతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ప్రభు చాటుకు రావాలి. ప్రభు వాగ్దానాల పంచన చేరాలి. అప్పుడు ఎంతో ప్రశాంతత, ఎంతో ఆదరణ, నెమ్మది, సమాధానం మనకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుండి మీరు కూడా అలాగే చేస్తారు కదూ. దేవుడు మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దాగుచోటు నీవే అని విశ్వసించి మిమ్మలను స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, ఈ ప్రశస్తమైన సమయంలో మా ప్రియులను ఆదరించండి, ధైర్యపరచండి, మీ కృపా సమాధానములతో నింపండి. తండ్రి, వారి భయములను మీరు తొలగించి వేయండి. వారి యొక్క అవమానాలను ఘనతలుగా మార్చండి. మెండైన కృపతో వారిని అలంకరించండి. మీ నామానికి గొప్ప సాక్షిగా వారిని మార్చండి. దేనికోసం ఎదురు చూస్తున్నారు ప్రభా? వారి హృదయ అంతరంగాన్ని ఎరిగిన మీరు వారి హృదయ వాంఛను తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.